కాదు సార్, కాదు వీకే గారు. ఇప్పుడు కొత్తగా మేము ఇంకెవరికో రాసి ఇవ్వటానికి వీళ్ళు ఏం మిగిల్చారు అసలు? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వీళ్ళు మిగిల్చింది ఏంటి సార్? మేము కొత్తగా ఎవరికో రాసి ఇచ్చేయడానికి గంగవరం పోర్టు మింగేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాన్ని తెగనమ్మి గంగవరం పోర్టుని మింగేశారు. కృష్ణపట్నం పోర్టుని మింగేశారు. అవసరం లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి వాటాలని అదానీ కంపెనీలకి మొత్తం దారాదత్తం చేశారు. కాకినాడ పోర్టులను అరవింద్ వాళ్ళకి కట్టబెట్టేశారు. మొత్తం 2 పోర్టులు, ఎస్ఈజెడ్ పోర్టు గానీ ఇంకో పోర్టు గానీ. వీళ్ళు ఏం మిగిల్చారు సార్? అసలు ఏం మిగిల్చారు వీళ్ళకి కొత్తగా మీరు రాసి ఇవ్వడానికి? మొత్తం నాకేశారు కదా. మొత్తం పోర్టులన్నీ కబ్జా చేసేసి ఇప్పుడు మొన్న మా నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు కాకినాడ పోర్టుకి. కొన్ని వేల టన్నులు ఈ దొంగ బియ్యం అంతా అక్కడి నుంచి అక్రమ రవాణా, మొత్తం పోర్టులన్నీ కబ్జా చేసి వాళ్ళ దోపిడీ, ఈ దొంగ వ్యాపారాలన్నీ అక్కడి నుంచే కదా చేసేది. ఇప్పుడు ఆఫ్రికా ఐవరీ కోస్టులకి మిగతా ఆఫ్రికా దేశాలకి బియ్యం ఎక్కడి నుంచి వెళ్తా ఉంది? ఆ కంటైనర్లు డ్రగ్స్ ఎక్కడికి వచ్చి పడతా ఉన్నాయి? వీళ్ళు పక్కాగా ఇంకా నెక్స్ట్ 30 years మనమే అని చెప్పి మొత్తం పోర్టులన్నీ మొత్తం హస్తగతం చేసుకుని మొత్తం అన్ని రకాల మాఫియాలని అక్కడ దింపేశారు కదా. మేము కొత్తగా రాసి ఇవ్వడానికి ఏం లేదు అక్కడ. ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ మేము ఇప్పుడు సరి చేసుకునే పని మేము ఇప్పుడు మొదలు పెట్టాలి. రెండవది టీటీడీ. ఆఖరికి టీటీడీని కూడా పూర్తిగా ఆ బోమన కరుణాకర్ రెడ్డి గాని లేదంటే ఆ చిన్నాన్న సుబ్బారెడ్డి గాని టీటీడీ నిధుల్ని ఎంత దుర్మార్గంగా పక్కదారి పట్టించారు, ఎన్ని కోట్ల రూపాయలు మింగేశారు, అవన్నీ ఆధారాలతో సహా మేము ఎన్ని బయట పెట్టాం సార్. ఇవాళ కొత్తగా వీళ్ళకి టీటీడీ పైన ప్రేమ పుట్టుకొచ్చింది. అంటే బహుశా నాకు